హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై డిఎస్సి ఛానల్ అండి. దిస్ ఈజ్ దేవి. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక టాపిక్కి ఇంకొక టాపిక్ ఎలా లింక్ చేసి చదవాలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో అందులో మొట్టమొదటి టాపిక్ ఆహారంలోని అంశాలు. సో ఈ టాపిక్ గురించి ఈరోజు చూద్దాం. సో ఇందులో కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేదండి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, టేబుల్లో వివిధ ప్రాంతాలు అలాగే రాష్ట్రాల యొక్క భోజనాలని ఇచ్చాడు. ఇందులో పంజాబ్ రాష్ట్రం యొక్క ధాన్య పదార్థం ఏమిటి? మక్కీ. దీనికి ఇంకొక పేరు మొక్కజొన్న. అలాగే రోటి. పప్పు లేదా మాంస పదార్థం రాజ్మా. దీనికి ఇంకొక పేరు కిడ్నీ బీన్స్. కూరగాయలు వచ్చేసరికి సార్సాన్ సాగు, ఆవాలాకు కూర. ఇక ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ధాన్యం యొక్క పదార్థం అన్నం. అలాగే పప్పు లేదా మాంస పదార్థం కందిపప్పు, చారు, రసం. సో దొండకాయ. సో మన ఆహారంలో ప్రధానంగా ఉండే పోషకాలు వచ్చేసరికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, అలాగే క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. సో వీటికి అదనంగా మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు అలాగే నీరు కూడా ఉంటాయి. సో ప్రోటీన్లకి ఇంకొక పేరు మాంసకృతులు. మనం ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే మనం కార్బోహైడ్రేట్లను అలాగే ప్రోటీన్లను అలాగే కొవ్వులను ఈజీగా పరీక్షించి తెలుసుకోవచ్చండి. సో ఈ పరీక్షలు మనకు నిర్వహించడానికి 3 రకాలైతే ద్రావణాలు కావాలి. 1 అయోడిన్ ద్రావణం, 2 కాపర్ సల్ఫేట్ ద్రావణం, 3 కాస్టిక్ సోడా. సో కాస్టిక్ సోడాకి ఇంకొక పేరు ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. దీని యొక్క ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ అండి, NaOH. సో ఈ ద్రావణాలు అయితే మనకు అవసరమవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్గా పిండి పదార్థాలు, ఒక ఆహార పదార్థంలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. సో మనం తినే ఆహార పదార్థంలో ఎక్కువగా ఉండే పిండి పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు అండి. అందులో స్టార్చ్ అలాగే చక్కెరల రూపంలో ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్లు అనేవి ఏ రూపంలో ఉంటాయి? స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని మనం పరీక్ష చేద్దాం. మనం చెప్పుకున్నాం కదండి, ఈ టెస్టులు చేయడానికి 3 రకాల ద్రావణాలు కావాలని. సో అందులో మొదటిది అయోడిన్ ద్రావణం. సో ఈ ద్రావణం తయారు చేయడానికి కొద్దిగా నీరు తీసుకొని దానికి టింక్చర్ అయోడిన్ కలపడం ద్వారా ఈ సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది. ఇంకొకటి కాపర్ సల్ఫేట్ ద్రావణం. దీనికోసం మనం 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగిస్తే మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం అయితే రెడీ అవుతుందండి. అలాగే 10 గ్రాముల కాస్టిక్ సోడాను. సో ఈ కాస్టిక్ సోడాకి ఇంకొక పేరు అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఇదైతే మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా మనకు అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణం అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ల కోసం పరీక్ష చూద్దామండి. సో కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకుని దాన్ని ముద్దగా చేయాలి. దానికి ఒక 10 చుక్కల నీటిని కలిపి బాగా కదపాలి. ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం అలాగే 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. సో పరీక్ష నాళికను బాగా కదిలించిన తర్వాత కొద్దిసేపటికి అది దాని యొక్క రంగు అనేది ఊదా రంగులోకి మారుతుంది. సో ఈ ఊదా రంగు అనేది ప్రోటీన్ ఉనికిని తెలియజేస్తుందండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఊదా రంగు, ప్రోటీన్లు ఉన్నట్లయితే ఆ ద్రావణం ఊదా రంగులోకి మారుతుంది. అలాగే దీనికోసం మనం ఉపయోగించే ద్రావణాలు ఏంటి? కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం. ఇప్పుడు మనం కొవ్వుల కోసం పరీక్ష చూద్దామండి. సో కొద్దిగా పదార్థాన్ని తీసుకుని ఒక కాగితం మీద రుద్దడం వలన దాని మీద మనం నూనె మరకనైతే గుర్తించవచ్చండి. సో ఈ విధంగా కొవ్వుల కోసం పరీక్ష అయితే చేయొచ్చు. ఒకవేళ మనకి ఇంకా అది నూనె మరకనా కాదా అని అనుమానంగా ఉంటే కొంచెం సేపు ఎండలో ఉంచితే ఆటోమేటిక్గా దానిలో వాటర్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ అయిపోయి మనకి క్రొవ్వు మరక అనేది కనబడుతుంది. సో మనం తీసుకునే ఆహార పదార్థంలో మాంసకృతులు, క్రొవ్వులు అలాగే కార్బోహైడ్రేట్లే కాకుండా ఇంకా ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు మన శరీరానికి వేరు పోషకాలు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. సో ప్రధానంగా మనం తీసుకునే ఆహార పదార్థంలో ఉండే పిండి పదార్థాలు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇక క్రొవ్వులు కూడా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. సో ఇప్పుడు మనకి ఒక బిట్ అడిగాడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వానిలో శరీరానికి శక్తిని అందించే పదార్థాలు అని. పిండి పదార్థాలు, క్రొవ్వులు, సి ఆప్షన్ ఇచ్చి పిండి పదార్థాలు మరియు క్రొవ్వులు అని ఇస్తే మనకు ఆప్షన్ సి అవుతుంది. అంటే మన శరీరానికి శక్తిని అందించే పదార్థాలు పిండి పదార్థాలు మరియు క్రొవ్వులు కూడా. అలాగే నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తినిస్తాయి. కొవ్వులు మనం పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తంలో శక్తినిస్తాయంట. సో కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. అంటే ఇప్పుడు మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటండి? క్రొవ్వులు మరియు
పిండి పదార్థాలు. మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏంటంటే మాంసకృతులు.